నమస్తే, వెల్కమ్ టు PL24 న్యూస్. నేను మీ రాజేష్. ఈ రోజు నుంచి మార్నింగ్ న్యూస్ కూడా చెప్పబోతున్నాను మన ఛానల్లో. మీరందరూ ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తల్లోకి వెళ్తే మొదటగా చూసుకున్నట్లయితే మొన్న జరిగిన CJP ప్రొటెక్షన్ ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్కు దానిపై స్పందిస్తూ రాహుల్ గాంధీ గారు ఇవాళ మాట్లాడారు మీడియాతో. అది తెలుసుకుందాము. ఆ వివరాల్లోకి వెళ్దాం. ఎప్పటికీ వారికి క్షమాపణ చెప్పను అని రాహుల్ గాంధీ అంటున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఢిల్లీలో ఇటీవల విద్యార్థులపై జరిగిన దాడికి కేంద్ర హోంశాఖ మంత్రి కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ శాఖను నిర్వహిస్తున్న అమిత్ షాపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా విద్యార్థులపై జరిగిన దాడులపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన అవకాశం ఇవ్వలేదని, తాను మాట్లాడేందుకు ప్రయత్నించిన ప్రతిసారి మైకును కట్ చేశారని అన్నారు. విద్యార్థులపై దాడికి అమిత్ షా బాధ్యులని మాత్రమే చెప్పాను. మాట్లాడే అవకాశం ఇస్తే కదా క్షమాపణ చెప్పే అవకాశం వస్తుంది అని ఆయన అన్నారు. ఎప్పటికీ భాజపా RSS కు క్షమాపణ చెప్పను. దేశానికి ఉపయుక్తమైన అంశాలపై మాట్లాడడం విపక్ష నేతగా నాకు హక్కు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే విద్యార్థులపై దారుణంగా దాడి చేశారు. తల్లి ఓ యువకుడు కన్ను కోల్పోవాల్సి వచ్చింది. ముళ్ళ లాఠీలతో మైనర్లపై దాడులు చేశారు. అధికారుల ఆదేశాలతోనే ఢిల్లీ పోలీసులు దాడులకు పాల్పడ్డారు. బాధిత విద్యార్థులకు న్యాయం జరగాలని హోంశాఖ మంత్రిపై చర్యలు తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నా అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే మొన్న చూసాము, చాలా వరకు కొంతమంది పోలీసులు అయితే, అందరూ కాదు, కొంతమంది పోలీసులు అయితే మహిళలతో అసభ్యకరంగా దాడులు చేశారు. ఇంకోటి ఇందులో కూడా మనం చూసుకున్నట్లయితే చిన్న రిపోర్టర్ల పైన కూడా కొంతవరకు అసభ్యకరంగా ప్రవర్తించారు విద్యార్థులు. అంటే ఈ రెండింటిని వాళ్ళు తీసుకొని ఇలా దాడులు చేశారు అని మనం అనుకోవచ్చు. ఇది ఏది ఏమైనా కూడా విద్యార్థుల పైన, ప్రధానంగా మహిళల పైన దాడులను తీవ్రంగా ఖండించాల్సిందే. అలాగే విద్యార్థులు కూడా పోలీసుల పైన దాడులు చేశారు. ప్రొటెక్షన్ అనేది ఒక శాంతియుతంగా జరగాలి, కానీ సంబంధం లేని వ్యక్తులు కూడా ప్రొటెక్షన్లోకి వచ్చి విద్యార్థుల పైన అలాగే పోలీసుల పైన దాడులు జరిపారు. ఎలాంటి సంబంధం లేకుండా శాంతియుతంగా జరుగుతున్న ప్రొటెక్షన్ కూడా వాళ్ళు కొద్దిగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఏది ఏమైనా కూడా ఇది హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలోనే జరిగింది, నేను వారికి క్షమాపణ చెప్పను అని చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు. ఇంకో వార్తలోకి వెళ్తే ఇక్కడ చూసుకున్నట్లయితే సర్ ప్రక్రియలో చురుకుగా పాల్గొనండి. కాంగ్రెస్ BLAలకు బట్టి ఆదేశం. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను కాంగ్రెస్ BLAలు వేగవంతం చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రజలకు చేరువ చేసేందుకు యాక్షన్ ఏ లాన్ సిద్ధం చేశామని వెల్లడించారు. గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లపై జిల్లా ఇన్ఛార్జ్, జిల్లా PCCలతో 3 సభ్యులతో ప్యానెల్ ఏర్పాటు చేసి నివేదిక అందించాల్సి ఉంటుందని తెలిపారు. హక్కు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని సూచించారు. BLAలు బాగా పనిచేస్తున్నారని అభినందించారు. AICC కార్యాలయంలో తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాలు ఈరోజు జరిగిందని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సర్ ప్రక్రియ అనేది వేగవంతం చేయాలి. చాలా మంది కొంచెం లేట్ ప్రాసెస్ చేస్తున్నారు. దీనికి కూడా రీసెంట్గా మన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు వీలరాయ్య గారు కూడా ఈ BLAలకు మంచి తొందరగా పని చేసి తొందరగా కంప్లీట్ చేసిన వాళ్ళకు కూడా ప్రోత్సాహకరంగా కొద్దిగా వాళ్ళను ప్రోత్సహించారు. ప్రక్రియను చాలా మంది కొద్దిగా తప్పుగా నింపి ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిగా దానిపై అవగాహన ఎట్లా నింపాలి ఏంది అనేది అవగాహన కల్పించి కొద్దిగా BLAలు కొంచెం ముందుండి చూసుకునే ప్రయత్నం అయితే చేయాలి. కొంతవరకు చేస్తున్నారు, కొంతవరకు అయితే చేయట్లేదు అని ప్రజలు అంటున్నారు. పూర్తిగా చూసుకుంటే BLAలు చాలా కష్టపడుతున్నారు ఈ సర్ ప్రక్రియ కంప్లీట్ చేయాలని. ఇది కనుక మిస్ అయితే ఓటు హక్కు ఉండదు అని అంటున్నారు. ఓకే, అలాగే ఇంకోటి చూసుకున్నట్లయితే మరో వార్తలోకి వెళ్తే హైదరాబాద్ ట్రాఫిక్లకు చెక్. 268 కోట్లతో భారీ ఫ్లైఓవర్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. నాగార్జున సర్కిల్లో కొత్త ఫ్లైఓవర్, TV9 జంక్షన్ స్టీల్ ఫ్లైఓవర్, అలాగే అండర్ క్రాసింగ్ కు ఆమోదం. GO 736కు జారీ.
సిటీ ప్రాజెక్టులో భాగం ఈసీ విధానంలో నిర్మాణం రద్దీ తగ్గించడమే లక్ష్యం, పనులు త్వరలో ప్రారంభం అని అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలను చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకు వేసింది. నగరంలో అత్యంత రద్దీ ప్రాంతాలైన నాగార్జున సర్కిల్, టీవీ9 జంక్షన్ నూతన ఫ్లైఓవర్ను నిర్మాణానికి ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 68 కోట్లతో పరిపాలన అనుమతులు హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా చేపడుతున్న హెచ్సిటీ ప్రాజెక్టుల భాగంగా ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. నాగార్జున సర్కిల్, టీవీ9 జంక్షన్ ఫ్లైఓవర్ అండర్ క్రాసింగ్ నిర్మాణాలకు ప్రభుత్వం తాజాగా 368 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఓ జీవో 736 జారీ చేసింది. ఓకే, ఇప్పుడు మనం హైదరాబాద్లో చూసుకుంటే చిన్న వర్షం పడ్డా కూడా చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ వర్షం కాకుండా కూడా హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ నాగార్జున సర్కిల్, కొత్త ఫ్లైఓవర్ అండ్ టీవీ9 జంక్షన్ ఈ రెండింటి దగ్గర కూడా చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలాగే పంజాగుట్ట ఇవన్నీ ట్రాఫిక్ జామ్ ఉన్నా కూడా, ఫ్లైఓవర్ ఉన్నా కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ ట్రాఫిక్ను తగ్గించడం కోసం అండర్ క్రాసింగ్ అలాగే ఫ్లైఓవర్ నిర్మాణాలు కూడా చేపట్టనున్నారు. ఎంత చేసినా కూడా కొంతవరకు మనం కూడా ట్రాఫిక్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. మొత్తం ప్రభుత్వం పైన కూడా వేయడం కరెక్ట్ కాదు. ఓకే, మరో వార్త చూసుకున్నట్లయితే లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పర్పల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించారు. ఆగస్టు 11 వరకు ఆయనకు రిమాండ్ విధించినట్లు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు. బుధవారం ఉదయం సీన్ రియాక్షన్ కోసం ఉదయ్ పోలీసులు అశోక్ నగర్ కు తీసుకెళ్లారు. ఆయన ఉంటున్న గదిని అత్తాపూర్ సిఐ సీతయ్య పరిశీలించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధుల కేసులో ఉదయ్ కృష్ణారెడ్డిని మంగళవారం రాత్రి హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు నేపథ్యం ఈ నెల 18న తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కర్ణాటకకు చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదులతో అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ జ్యోత్స్న దర్యాప్తు చేపట్టారు. ఓకే, ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిండ్రు. ఇప్పుడు 14 రోజుల వరకు తన రిమాండ్కు పంపించారు. మరో వార్త చూసుకుందాము. కాళేశ్వరంపై కేటీఆర్ మాటలు సిగ్గుచేటు. వారి హయాంలో కట్టడము కూలడం చూసాం, దీనిపై ఇంకా సమర్థించుకోవడం సిగ్గుచేటు. టీఎస్ఏ నివేదిక మేరకు చర్యలు తీసుకుంటున్నాము. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. నాణ్యత లోపాలతోనే కాళేశ్వరాన్ని కట్టారని అన్నారు. వారి హయాంలో కట్టడము మరియు కూలడం రెండు జరిగాయని అన్నారు. దీనిపై ఇంకా సమర్థించుకునే చర్యలు సిగ్గుచేటని అన్నారు. వారు సరిగ్గా కట్టి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని మండిపడ్డారు. ఇంతటితో మార్నింగ్ న్యూస్కు సమాప్తం. మళ్ళీ తిరిగి రేపు మార్నింగ్ న్యూస్లో కలుసుకుందాము. మీరు ఇలాగే ఈ ఛానల్ను ఆదరించండి, ఇలాగే ఛానల్ను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా రాజకీయ నాయకులు, సోషల్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా మీకు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వాలనుకున్నా కూడా మా ఛానల్కు రండి. మా ఛానల్లో మీరు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వచ్చు. మీ దగ్గరలో ఎలాంటి న్యూస్ ఉన్నా, ఎలాంటి వార్తలు ఉన్నా కూడా మాకు పంపించండి. మా ఛానల్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9912602129. ఈ ఛానల్కి, ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ప్రతి వార్తను మేము క్షుణ్ణంగా పరిశీలించి మీ వార్తను మా ఛానల్లో వేస్తాము. థ్యాంక్ యూ.